జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన సంవత్సరం కింద జరిగిన సాధారణ ఎన్నికల్లో 40% ఓటు బ్యాంకు ఉన్నా కూడా 40% ఓట్ల శాతం పొందినా కూడా కేవలం 11 సీట్లకే పరిమితమయ్యిన తర్వాత చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా పాలకులు ఆ పాలకపక్ష మీడియా అనుకొని ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఇక జనం పట్టించుకోరు అని. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో అడపాదడపా పర్యటనలో పెట్టుకొని ఏదైనా పరామర్శ లాంటి వాటికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చే జనాన్ని చూసిన తర్వాత పాలకులకు మతిపోయినంత పని అయింది. అరే ఈ జనమేంటి, ముఖ్యమంత్రి మేమా అతన, ఆ జనం ఉరుకుల పరుగులు ఏంటి, ఆ నినాదాలు ఆ ఉత్సాహం ఏంటి వాళ్ళకి అర్థం కాదు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళు వేధిస్తూ ఉన్నా, అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నా, శిక్షిస్తూ ఏం చేసినా కూడా ఆ జగన్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ తగ్గడం లేదు. అందుకని చెప్పి పోలీస్ భద్రతను తగ్గించుకుంటూ వచ్చారు. అయినా కూడా ఆ జనం రావడం ఆగట్లేదు. అందుకని నెక్స్ట్ జనం మీదే కేసులు పెట్టడం మొదలెట్టారు. వచ్చిన జనం మీదనే మనం ఫన్నీ పొదిలిలో చూసాం. రాళ్ళేసింది ఎవరు, నల్ల బెలూన్లు ప్రదర్శించింది ఎవరు, చెప్పులేసింది ఎవరు, వేసిన వాళ్ళు నిసిపెట్టుగా వాటిని అడ్డుకున్న వాళ్ళ మీద పెట్టారట కేసులు. 10ల సంఖ్యలో కేసులు పెట్టి అరెస్టులు చేసి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. సో దట్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆ జనాన్ని తగ్గించాలి. మరి ఏం చేయాలి, వ్యవస్థను వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈసారి ఇంకొక అడుగు ముందుకేసి ఎల్లుండి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తిని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు కదా. సో దానికి అనుమతికి అని చెప్పి పోలీసులను అడిగితే సత్తెనపల్లి ఇన్ఛార్జికి పోలీసులు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారం కొన్ని వివరాలు ఇవ్వాలి అన్నారట అనుమతి కోసం. సరే, పోలీసులు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి అనుకుంటే ఆ నోటీస్లో ఉన్న కొన్ని వివరాలు చూస్తే నాకు తెలిసి ఆ నోటీస్ అందుకున్న వ్యక్తికి కూడా పిచ్చెక్కింటుంది, వైసీపీకి కూడా పిచ్చెక్కింటుంది. ఎందుకని ఆ పరామర్శకు వస్తూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది వస్తారు అక్కడికి, ఎంతమంది వస్తారు, ఎన్ని వాహనాలు వస్తాయి, మంది ఎంతమంది వస్తారో చెప్పాలట, వాహనాలు ఎన్ని వస్తాయో చెప్పాలట. అంతేకాదు ఆ వాహనాల నంబర్లు కూడా కావాలట. వాహన రకం ఏంటి, ద్విచక్ర వాహనమా, త్రిచక్ర వాహనమా, 4 చక్రాల వాహనం, వెహికల్ నంబర్ ఎంత, ఓనర్ ఎవరు, వాళ్ళ వాహన ఎవరైతే వాడతారో వాళ్ళ ఫోన్ నంబర్ ఏంటి, మొత్తం బాక్సులు కూడా పెట్టించారు. ఆ వివరాలన్నీ రాసి ఇవ్వాలట. జగన్మోహన్ రెడ్డి గారేమి ఒక బహిరంగ సభ పెట్టడానికి రావడం లేదు. ఏదో ఒక సభ పెడతారు అంటే అందుకు మేము ఇంతమంది వస్తారు అని చెప్పి అంచనా వేసుకుంటూ ఉన్నాం, దానికి తగ్గట్టు మీరు భద్రత ఇవ్వండి అని అడగచ్చు. ఇప్పుడు జగన్ గారు ఒక పరామర్శ దగ్గరికి, ఇప్పుడు ఎల్లుండి జగన్ గారు వస్తూ ఉన్నారు అక్కడికి. ఆ విషయం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు, బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇంకెవరికైనా తెలుసనే అనుకుందాం. వాళ్ళు ఏమి అందరికి చెప్పిపోతారా, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ వాళ్ళు పోతారు, ఇంకొకరు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు ఏ పార్టీకి వస్తారు, పోలీసులే ఒక అంచనాతో కాసింత భద్రత ఇవ్వాల్సి ఉంటుంది. కనీస భద్రతని ఇవ్వాలి కదా మాజీ ముఖ్యమంత్రికి. ఇప్పుడు వెహికల్ నెంబర్లు అని చెప్పి ఎందుకు ఎన్ని వెహికల్ నెంబర్లు ఇవ్వాలి? జగన్తో పాటు 2 వెహికల్ వస్తాయంటే 2 వెహికల్ అని ఇస్తారేమో. ఆ కార్యక్రమానికి హాజరయ్యే వెహికల్ నెంబర్లని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆ ఇన్ఛార్జ్కి ఎట్లా తెలుస్తుంది? ఎంతమంది వస్తారో ఆయనకైతే తెలుస్తుంది. వాళ్ళు ఇవి మొబిలైజ్ చేయట్లేదు కదా, మేము ఈ మండలానికి ఇన్ని వెహికల్ పెట్టాం, ఆ మండలానికి అన్ని వెహికల్ పెట్టామని చెప్పడానికి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పోతారు కదా, తిండి నీళ్ళు లేకుండా పోతున్నారు కదా. మరి ఈ వివరాలన్నీ ఎలా? ఆయన ఒక పరామర్శకు వస్తే ఎంతమంది పోతారో తెలియదు కదా. ఆయన వెంబడి వచ్చే వాహనాలు ఎన్ని అంటే 2-3 అని చెబుతారేమో. మరి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అంటే ఆయన జనానికి ఆయన వెళ్తే జనం భారీగా వచ్చారు అని చెప్పి కుళ్ళుతోటి పాలకపక్షం కేసులు పెడుతుందని చెప్పి జనాలు అనుకుంటారని చెప్పి, ఒకవేళ రాకముందే మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఏమైనా ఎత్తుగడనా తెలియదు. మరి ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనుకుందాం. అంటే నువ్వు అక్కడికి ఏ వాహనం పోయినా అదిగో మీరు వాహనాలు 10 అని వీళ్ళు రాసి ఇచ్చారనుకుందాం. 11 వెహికల్ పోతే నీ వెహికల్కి, నీ వాహనానికి అర్హత లేదు, నువ్వు పోగానే పోలీసులు ఆపేస్తారు, కొట్లాడతారు, లేకపోతే ఇంకా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎక్కడికక్కడ జనాన్ని ఆపేస్తారు. ఇక్కడ 10 వెహికల్ వరకే బాక్స్ ఉంది. మరి 10 వెహికల్లే ఉంటాయి. జగన్ గారు వెళ్తే 11 వెహికల్ని అలో చేయరా? ఎవరు పోరా? పర్యటనకు పోవద్దా? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లోనే ఉండండి, మీరు 4 ఏళ్ళు బయటకి రాకండి అని చెప్పి ఏదైనా ఒక ఉత్తర్వు పాస్ చేస్తే సరిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు? మీరు అసలు బయటకు రాకండి ఒక ఉత్తర్వు పాస్ చేస్తే సరిపోతుంది కదా మాస్టర్, ఇవన్నీ ఎందుకు?
ఎట్లా చెప్తారబ్బా? ఇన్ని వెహికల్ నెంబర్లు కానీ ఇవ్వాలి, అంతకుమించి ఎక్కువ పార్టిసిపేట్ చేయకూడదు. ఇది సాధ్యమవుతుందా? ఒక మాజీ ముఖ్యమంత్రి బహిరంగ సభనే ఇదేమైనా? ఏమో అబ్బా, హే, ఏం చేస్తున్నారో, ఏం వ్యవస్థలో, వీళ్ళ పనితీరు ఏంటో, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ను వెళ్ళి ఎక్కడ కూర్చోబెడదాం అనుకుంటున్నారో పాలకులకు తెలియాలి, వత్తాసు పలుకుతున్న వ్యవస్థలకు తెలియాలి.